తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. లలిత అష్టోత్తర శతనామావళిలో 48వ నామంలో అసలు చంద్రవంకన అమ్మవారు ఎందుకు దాల్చారు, చంద్రవంకన ఎందుకు దాల్చారన్నది చాలా గూఢార్థాలు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 49వ నామంలో ఏం వివరిస్తారు? 49లో అమ్మవారి యొక్క అందమైన గమనం, నడక ఎలా ఉందో అనండి. సాధారణంగా సౌందర్యవతులైనటువంటి స్త్రీల నడకని కానీ, పురాణ స్త్రీల నడకలు కానీ, ముఖ్యంగా దేవతా స్త్రీల యొక్క నడకని కానీ హంసతోనే పోలుస్తారు. అవునండి. మందగమన అనరు, లేకపోతే గజగమన అనరు, హంసతోనే పోలుస్తారు. హంసగమన అని అంటారు. అందుకని ఇక్కడ ఏం చెప్పంటే అది కూడా ఏంటంటే ఆ హంసని కూడా విపరీతమైన ఒక విశేషణంతో చెప్పాడు. మత్త హంస, అది మత్త హంస వధు అంటే హంస అనేటువంటి వధు, మత్త హంస వధువుగా అంటే పెళ్లి కూతురుగా మత్త హంస వధు మందగమనాయనమ. మత్త హంస వధువు మందగమనాయనమ అంటే హంసలాగా వచ్చే వధువు మందగమన అంటే హంస చాలా వయ్యారంగా నెమ్మదిగా నడుస్తుంది. అదొక పెళ్లి కూతురులాగా ఉంది హంస. హంస ఒక పెళ్లి కూతురు అవుతే ఎంత వయ్యారంగా మెల్లిగా నడుస్తుందో అటువంటి మందగమనంతో అమ్మవారి యొక్క నడకని పోల్చారు ఇక్కడ. నిజానికి అమ్మవారిని మనము ప్రత్యక్షంగా దర్శించలేం గనక మనకి ఈ భూతలంలో ప్రకృతిలో లభించే పదార్థాలని ఆవిడకి ఉపమానంగా చెప్పుకుంటూ అలా ఉంది అమ్మవారిది అని అనుకోవాలి. కానీ ఆ హంసకి నడక నేర్పింది అమ్మవారే. హంసకి నడక నేర్పింది అమ్మవారే. హంస అదృష్టం చేసుకుందండి. ఎంత అదృష్టం చేసుకుంది. ఇప్పుడు ప్రకృతిలో ఉన్న 86 లక్షల జీవరాశులకి ఆ బ్రహ్మ కీట జనని అమ్మవారు. చిన్న కీటకం తగ్గించి బ్రహ్మ వరకు అమ్మవారే జనని. అటువంటి ఆ అమ్మవారు ఈ హంసలాగా నడవలసిన అవసరం ఏముంది? ఆవిడే విశ్వమాత కదా. కానీ అమ్మవారు ఎలా నడుస్తుందో మనకు తెలియదు కనుక ఒక మత్త హంసవధు, బాగా మత్తిల్లినటువంటి, అంటే పెళ్లి కూతురు కూడా అనేక భావాలతో ఒక మత్తిల్లినటువంటి హృదయంతో ఉంటుంది. అమ్మో ఎలా ఉంటుంది, ముందు ఉన్నటువంటి భవిష్యత్తు, ఇప్పుడు పెళ్లి జరుగుతోంది, చుట్టుపక్కల తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఒక కొత్త వ్యక్తితో పరిచయము, ఇవన్నీ కూడా మత్తిల్లినటువంటి ఒక హృదయంతో ఉంటుంది అమ్మవారు. అమ్మవారు కానీ ఇక్కడ అమ్మవారు పెళ్లి కూతురు. అలా ఉండేటువంటి పెళ్లి కూతురు యొక్క నడక ఎలా ఉంటుంది, అనేక భావాలు నిండిపోయి మెల్లిగా మందగమనంతో నడుస్తూ ఉంటుంది. అందుకని హంస వధువు అన్న మాట వాడారు ఇక్కడ. అంటే హంస ఒక వధువులాగా నెమ్మదిగా నడుస్తుంటే, అది కూడా మత్తిల్లినటువంటి హంస వధువులాగా నడుస్తుంటే ఆ మందగమనం ఎలా ఉంటుందో అమ్మవారి గమనం అలా ఉంది అని మనబోటి వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? మనకి అమ్మవారి యొక్క గమనం మనం దర్శించుకోలేం కనుక ఇక్కడ భూలోకంలో ఉండేటువంటి హంస గురించి చెప్పారు. ఇది ఒక పాయింట్ అవుతే, ముందు శ్లోకంలో మనకి శశాంక ఖండ సంయుక్త మకుటాయే నమో నమః అంటే అక్కడ లక్ష్మీదేవి అంశ వచ్చింది. మనకి చంద్రుడు అంటే లక్ష్మీదేవి, చంద్ర సహోదరి అయిన మహా అని వస్తుంది కనుక అక్కడ లక్ష్మీదేవి అంశ వచ్చింది. ఇక్కడ సరస్వతీదేవి అంశ వచ్చింది. చూడండి, హంస ఆవిడ వాహనం కదా. అవును కదా. అక్కడ తోడబుట్టవాడు చంద్రుడు, ఇక్కడేమో ఇక్కడేమో స్నేహితురాలు. సరస్వతీదేవి స్నేహితురాలు ఆవిడకి. స్నేహితురాలు ఎందుకంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. సరస్వతీదేవి లక్ష్మీదేవి చెరోవేపులా నిలబడి ఆవిడకి వింజామర్లు వీస్తూ ఉంటారు. ఆవిడ యొక్క అంశతో జన్మించినటువంటి సరస్వతీ లక్ష్మీదేవులు కూడా ఆవిడకి సేవ చేసుకోవడానికి చక్కటి అవకాశం తీసుకుని ఒక వింజామర్తో ఆవిడని వీస్తూ ఉంటారు. ఇది కాకుండా నిజ సల్లాప మాధుర్య వినిర్వచిత కచ్చపి. సరస్వతీదేవి వీణ వాయించే వీణ పేరు కచ్చపి. అది నారదుడు వాయించే వీణ పేరు మహతి అంటారు. అలాగే సరస్వతీదేవి వాయించే వీణ పేరు కచ్చపి. ఆవిడ ఏం చేస్తుంటే చింతామణి గృహంలో అమ్మవారు కొలువు తీర్చి ఉన్నప్పుడు ఆవిడ కాసేపు వీణ వాయించమన్నట్ట సరస్వతీదేవిని. ఆవిడ చక్కగా వీణ వాయించింది. సరస్వతీదేవి వీణ అంటే ప్రపంచం అంతా పులకించేటువంటి నాదం ఉంటుంది దాంట్లో. అటువంటి వీణానాదంతా ఆవిడ వీణ వాయించింది. వాయిస్తే అదంతా విని అమ్మవారు అందట శబాష్ బాగుంది అందట. అనేసరికి సమ్యక్ అంటారు సంస్కృతంలో, బాగు బాగందట. అనంగానే ఈవిడ గబగబా భయం వేసి
తన యొక్క వీణకి ఒక చోళీ ఉంటుంది, కప్పేసి దాని వెల్వెట్ కలర్తో ఒకటి కుట్టించి ఉంచుతారు, వీణకి కవర్ లాగా ఉంటుంది. అది గబుక్కున తన కొంగుతో కప్పేసిందట. ఎందుకు కప్పేసిందంటే ఇంతటి వీణానాదము కూడా అమ్మవారి పలుకుల ముందర వెలవెలబోయిందట. అంత అద్భుతంగా ఉంటాయి అమ్మవారి యొక్క పలుకులు. నిజ సల్లాప మాధుర్య, ఆవిడ యొక్క అత్యద్భుతమైనటువంటి సల్లాప మాధుర్యానికి వినిర్భచ్యత కచ్చపి, ఆ కచ్చపిని విని గబుక్కని కొంగేసి కప్పేసిందట. అంటే పలుకుల వల్ల అయ్యో నేను వాయించింది నా వీణావాదనలో ఉన్న మధుర్యం అంతా పోయిందని గబగబా సిగ్గుతో కొంగేసి కప్పేసిందట ఆవిడ. ఏమి అమ్మవారండి అసలుకి ఆవిడ, ఏమి మధురత్వము, ఆపాత మధురం, స్వభావ మధుర అని అమ్మవారికి పేరుంది. అందుకే మధురమే కాదు, ఆవిడ స్వభావమే మధురం, ఆవిడ మనస్సే కరుణ, ఇక వేరేవేమీ లేవు. అటువంటి అమ్మవారి గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి అందుకని మత్త హంస వధువు మంద గమనాయే నమో నమః అంటే అమ్మవారి ఇక్కడ సరస్వతీదేవి అంత తీసుకొని హంస యొక్క నడక ఎలా ఉంటుందో చూసి, అంటే ఈ హంసలు రాజహంసలు ముఖ్యంగా ఎక్కడో మానస సరోవర తీరాల్లో కొంచెం తిరుగుతూ ఉంటాయని అంటారు. హంసల్ని చూసిన వాళ్ళు చాలా తక్కువ. హంసలు భూలోకంలో చాలా తక్కువ విహరిస్తాయి, ఊర్ధ్వలోకాల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఏదో కొంతమంది కవులు అంటున్నారు మానస సరోవరంలో తిరుగుతూ ఉంటాయని. ఏది ఏమైనప్పటికీ కూడా హంస నడక చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ హంస నడకకి ఒక మత్తిల్లినటువంటి హంస, అది కూడా ఆ హంస వధువుగా ఉన్నటువంటి హంస ఎంత మందగమనంతో నడిస్తే ఎంత అందంగా ఉంటుందో. అంటే స్త్రీలకి నడత నడక అని రెండు చెప్పారండి. నడతలోనే నడక తెలుస్తుందట. నడత అంటే వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ నడత బట్టే వాళ్ళ నడక కూడా ఉంటుందట. అంటే స్త్రీలు నెమ్మదిగా కొంచెం వినయంగా ఉంటే వాళ్ళ నడకలో చాలా సున్నితత్వం గోచరిస్తూ ఉంటుంది. అహంభావులై దురుసు స్వభావాలైతే వాళ్ళ నడక తెలుస్తూనే ఉంటుంది. అంటే నడతలోనూ నడకలోనూ కూడా ఒక హంస స్వభావం. హంస ఏంటి, చాలా మృదువుగా తెల్లగా చాలా అందంగా చక్కగా ఉంటుంది, స్వచ్ఛంగా కాదు, నీరక్షర న్యాయం దానికే తెలుసు. పాలని నీళ్ళని వేరు చేస్తుంది. మరి అమ్మవారికి కూడా పాపులు ఎవరో భక్తులు ఎవరో తెలుసుగా. ఆవిడ వేరు చేయటం అదా అంటే ఆవిడ హంసలాగా ఎందుకు నడిచిందని చెప్తున్నారంటే నీరక్షర న్యాయం హంసకి ఎలా తెలుసో పాప పుణ్యాల న్యాయం అమ్మవారికి ఎలా తెలుసు. ఒక్క చిన్న పదం వేశారంటే ఇన్ని గూఢార్థాలు ఉంటాయి దాని లోపల. అందుకని ఈ హంసలాగా ఆ హంస కూడా మత్తిల్లినటువంటి వధువుగా ఉన్నటువంటి హంస ఎలా నడుస్తుందో అమ్మవారు అలా నడుస్తుందని చెప్తే మనబోటి వాళ్ళకి అర్థమవుతుంది. తీరా చూస్తే ఆ హంసని సృష్టించింది అమ్మవారే, ఆ హంసకి నడకలు నేర్పింది కూడా అమ్మవారే. తాటాకుల్నే తీసుకొని సువర్ణ తాటంకాలు చేసుకుంది ఆవిడ. ఇంకా ఈ హంస వరకు ఏమిటి, అందుకని ఈ హంసకి నడక నేర్పించింది ఆవిడే. ఆ హంస అందంగా నడుస్తుంటే ఓహో ఇలా అమ్మవారు నడిచిందేమో అని మనం ఎందుకు అనుకోవాలంటే ఏదో ఒక ట్రైనింగ్ని చూసి ఎవరు ఫౌండర్ అని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే అసలైన మూల స్థానాన్ని మనం దర్శించే అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది కనుక మూల కారణమైనటువంటి అమ్మవారి యొక్క నడక ఎలా ఉందంటే ఒక మత్తిల్లినటువంటి హంసలాగా ఉందని చెప్తూ పూర్వనామంలో లక్ష్మీ వైభవం, ఈ నామంలో సరస్వతి వైభవం. అంటే అక్కడ ధనధాన్యాలు, ఇక్కడ జ్ఞాన సంపద జ్ఞాన భాండాగారాన్ని అమ్మవారు ఒక హంస రూపంలో మనకు అందిస్తోంది. సో ఆ రకంగా అమ్మవారు మత్త హంస వధూ మంద గమనాయే నమో నమః అనే నామంతో మన్ని తరింపజేసిందండి. శ్రీమాత్రే నమః.